ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో ధాన్యం అమ్ముకోవడానికి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు సంబంధిత ఏఈఓలు ధాన్యం నాణ్యతతో పాటు తేమ శాతం చెక్ చేశాకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశాక రైతులకు ఎలాంటి బాధ్యత ఉండదని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నప్పటికీ కొనుగోలు సెంటర్ల ఇన్ఛార్జీలు మాత్రం మిల్లులో అన్లోడ్ చేసేంత వరకు రైతులదే బాధ్యత అని చేతులు దులుపుకుంటున్నారు. దీంతో మిల్లుల యాజమాన్యం రైతుల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో ఏదో తిరకాసు విధిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. అసలు ఏఈఓలు ధాన్యం నాణ్యత తేమ శాతం చెక్ చేశాకనే ధాన్యం కొనుగోలు జరుగుతున్నప్పటికీ మిల్లులో ఏదో ఒక సాకు చెప్పి ధాన్యం దిగుమతి చేసుకోమని మిల్లర్లు రైతులకు కొర్రీలు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు పిఎసిఎస్ కొనుగోలు సెంటర్లో గత 2 రోజుల క్రితం 4 ట్రాక్టర్ల ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత అంక్షపూర్ వద్ద ఉన్న మిల్లుకు పంపించారు సెంటర్ ఇన్ఛార్జీలు. కానీ ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉందని మిల్లు యజమానులు దిగుమతి చేసుకోబోమని గత 2 రోజులుగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కొందరు రైతులు మిల్లు వద్దకు వెళ్లి ప్రశ్నించగా 4 ట్రాక్టర్ల ధాన్యంలో 3 ట్రాక్టర్ల ధాన్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకున్నారని రైతులు తెలిపారు. మిగతా 1 ట్రాక్టర్ ధాన్యాన్ని వేరొక మిల్లుకు పంపిస్తామని అధికారులు చెప్పారని, సెలెక్ట్ చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాక కూడా ఇలా రైతులను ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. 17 మ్యాచర్లో మేము పెట్టలేము సార్, ఆ రకంగా బియ్యం నడపగలుగుతామా సార్, మీరు అర్థం చేసుకోండి అని చెప్పినాం. లాస్ట్ సత్యం రెడ్డికి ఏం మాట్లాడారో ఏం చేసారో ఆ 3 ట్రాక్టర్లు దించుకోమనంటే సరే అన్నాడట. 3 ట్రాక్టర్లు దించుకుంటామని చెప్పినాం. ఇది బాలన పొద్దున కూడా వేసిండు. అన్న ఈ ఫస్ట్ ఒక 22 మ్యాచర్ సంగతి ఏందో చెప్పు. రాత్రి డైరెక్ట్ మేము 3 బండ్లు కాల్ చేస్తా అంటేనే నేను రైతులను అడిగినాకనే చెప్తాను అన్నాడు.